والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు దిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికే ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే జుమా యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఈ అంశము చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే మనలో ఎక్కువ శాతం మంది జుమా యొక్క ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యత కానీ తెలియకుండా, అలాగే జ్ఞానం తక్కువ ఉన్న కారణంగా, అలాగే ఆ జ్ఞానము చెప్పేవారు లేని కారణంగా ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం మందికి జుమా యొక్క ఫజీలత్, ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యత కానీ తెలియదు. కాబట్టి ఇన్షాల్లా ఈరోజు పూర్తి అంశము జుమా గురించే ప్రస్తావించడం జరుగుతుంది. మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ జుమా పేరు మీద ఒక పూర్తి సూరానే అవతరింపజేశాడు. ఒక పూర్తి అధ్యాయము జుమా అనే పేరు మీద ఉంది, 62వ అధ్యాయం. దీని యొక్క ప్రాధాన్యత చూడండి ఎంత ఉంది. ఆ జుమా సూరాలో 9వ ఆయత్లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను ఇజా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ. ఓ విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం నాడు నమాజ్ కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు అప్పుడు మీరేం చేయాలి? ఫసౌ ఇలా జిక్రిల్లా వజరుల్ బై జాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తాలమూన్. మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి. ఎప్పుడైతే శుక్రవారం రోజు అజాన్ ఇవ్వబడుతుందో మనం ఏం చేయాలి?
మస్జిద్లకి రావాలి అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, ధ్యానం చేయడానికి. మరియు క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. ఏవైతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయో వాటిని వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు చాలా ఉత్తమమైంది. సుబ్హానల్లాహ్, ఎంత వివరంగా సృష్టికర్త అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే శుక్రవారం రోజు మనకు అజాన్ వినబడుతూ ఉంటుందో జుమా నమాజ్ కొరకు మన అన్ని పనులు వదిలేయాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకా వేరే ఏ లావాదేవీలైనా అన్నీ వదిలేసి మనము మస్జిద్ లోపలికి వచ్చేయాలి అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, ధ్యానం చేయడానికి. ఎందుకని అంటే జుమా రోజు ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడుతుందో దాని తర్వాత చేసే ప్రతి పని కూడా, ప్రతి సంపాదన కూడా, ప్రతి విషయం కూడా హరాం అయిపోతుంది. అది నాజాయిజ్, మనము చేయడానికి అనుమతి లేదు. జుమా సమయం ప్రారంభం అయిపోయిన తర్వాత. మళ్ళీ తర్వాత వాక్యంలో సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తాడు, ఫైజా కుదియతిస్ సలా ఫంతషిరు ఫిల్ అర్ద్ వబతగు మిన్ ఫజ్లిల్లాహ్ వస్కురుల్లాహ కసీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్. ఎప్పుడైతే నమాజ్ ముగిసిన తర్వాత, నమాజ్ అయిపోయింది, మీరందరూ కూడా ఫల్ అర్ద్ భూమిలో విస్తరించండి, అల్లాహ్ యొక్క అనుగ్రహాలని అన్వేషించండి. ఆ తర్వాత ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. సుబ్హానల్లాహ్, ఇక్కడ సృష్టికర్త అల్లాహ్ సవివరంగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే అజాన్ అవుతుందో అప్పుడు మన పనులన్నీ వదిలేసి, ఏవైతే మన క్రయ విక్రయాలు ఉంటాయో, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ వదిలేసి మనం మస్జిద్ లోపలికి రావాలి. మస్జిద్లోకి వచ్చిన తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమిలోకి విస్తరించాలి. ఎందుకని? మన యొక్క ఉపాధిని, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అన్వేషించడానికి. అలాగే ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండండి. అల్లాహ్ స్మరణ ద్వారా మనము సాఫల్యం పొందవచ్చు. గడిచినటువంటి సమూహాలు, ఏవైతే ఉమ్మతులు ఉన్నాయో, జాతులు ఉన్నాయో, వాటికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. ఏమిటా వ్యత్యాసము? గడిచినటువంటి ఉమ్మతులు, జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి అల్లాహ్ తాలా ఏం చేశాడు? ఏదైనా ఒక రోజుని నియమించాడు అంటే ఆ రోజు వేరే ఏ పనులు చేయకూడదు. ఉదాహరణకి యూదులు ఉన్నారు. యూదులకి అల్లాహ్ తాలా ఏం చేశాడు? శనివారం సబ్బత్ రోజును ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఆ రోజు వారు ఏమీ చేయకూడదు, మిగతా అవసరాలు ఏమీ లేవు, కేవలము పూర్తిగా అల్లాహ్ ఆరాధనలో ఉండాలి. అలాగే క్రైస్తవులు ఉన్నారు. వారి కొరకు ఆదివారాన్ని ఆరాధన దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు కూడా వారు ఏమీ చేయకూడదు. కానీ ముస్లిం ఉమ్మత్పై, ముస్లిం సమాజంపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఏంటి అంటే మనము జుమాకి ముందు వ్యాపారం చేయవచ్చు, జుమా నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాపారం చేయొచ్చు. సుబ్హానల్లాహ్, కేవలము ఈ ఘడియలు ఏవైతే ఉన్నాయో, జుమా రోజు జుహర్ నమాజ్ ప్రారంభ ఘడియలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత నుంచి జుమా అయిపోయేంత వరకు ఇంకా వేరే ఏ పనులు చేయకూడదు. కానీ మన సమాజంలో ఎలా ఉంది? ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారు? జుమా నమాజ్ అయినా సరే ప్రతి జుమాకి లేట్గానే వస్తుంటారు, ప్రతి జుమాకి ఆలస్యంగానే వస్తుంటారు. ఈరోజు జుమా కదా, కాస్త ముందుగా వెళ్దాము, త్వరగా వెళ్దాము అనే ఆలోచనలో లేరు. అలాగే మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే గతించినటువంటి జాతులకు విధించిన విధంగా మనకు కూడా అల్లాహ్ ఈరోజు ఏ పని చేయకూడదు, కేవలం ఇదే చేయండి అని ఆజ్ఞాపిస్తే మనము ఈ 2 గంటలు 1 గంట సమయం కూడా తీయలేకపోతున్నాము అంటే పూర్తి రోజు తీయగలమా? ఒకసారి ఆలోచన చేయండి. పూర్తిగా తెలియము. దాని గురించి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. శనివారం వారి గురించి తెలియజేస్తున్నారు. శనివారం విషయంలో వారు ఆజ్ఞ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మరి వారి గురించి మీకు తెలుసా? అత్యంత అసహ్యకరమైన, చీత్కరించబడిన కోతుల్లాగా వారు మారిపోయారు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ శనివారం సబ్బత్ ప్రజలకు ఆరాధన దినంగా నిర్ణయించాడు. సబ్బత్ ప్రజలు ఎక్కడుంటారు? ఒక సముద్రం ఒడ్డున నివసించేటటువంటి వారు ఆ రోజు ఎలాంటి క్రయ విక్రయాలు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. అంటే ఆ రోజు వారి యొక్క ఉపాధి ఏమిటి? సముద్రంలో ఉన్నటువంటి చేపలు పట్టడము. చేపలు పట్టకూడదు. కానీ వారేం చేశారు? శుక్రవారం రోజే చిన్న చిన్న గొయ్యలు తీసేసి చేపలు వచ్చి ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పి శుక్రవారమే ప్లాన్ చేసేసేవారు. శనివారం గురించి అల్లాహ్ తాలా అదే తెలియజేస్తున్నాడు. మీకు అల్లాహ్ ఈ రోజు నిషేధించాడు, ఈ రోజు మనం చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారు? అల్లాహ్ యొక్క ఆజ్ఞని ఉల్లంఘించారు. దాని కారణంగా వారు ఎలా తయారయ్యారు? చీత్కరించబడిన కోతుల్లాగా తయారయ్యారు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు అల్లాహ్ కేవలం జుమా రోజు సమయం ఏదైతే ఉందో, జుహర్ నమాజ్ ప్రారంభమైన కాడ నుంచి జుమా ఖుత్బా అయిపోయింది, నమాజ్ అయిపోయేంత వరకు కూడా మనము ఆరాధన కోసం రాకపోతే
మనలో ఏమైనా విశ్వాసం ఉన్నట్లా, మనము అల్లాహపై పూర్తిగా నమ్మకం ఉంచుతున్నట్లా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, జుమా రోజు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము జుమా ప్రారంభమైంది అంటే ఇంకా ఏ పనులు చేయకూడదు. వేరే వారితో ఎవరితోనూ మనము ఎలాంటి క్రయ విక్రయాలు, వ్యాపార లావాదేవీలు ఏమీ చేయకూడదు. జుమా కోసం వచ్చాయి. కానీ మన సమాజంలో జుమా రోజు కూడా అజాన్ వినబడితే ఇంకా నమాజ్ ప్రారంభం అవ్వలేదు కదా, నమాజ్ ప్రారంభమైన తర్వాత వెళ్దాంలే అని షాప్లోనే కూర్చొని, వారి యొక్క దుకాణాల్లోనే కూర్చొని వ్యాపారాలు చేసేవారు కూడా లేకపోలేదు. జుమా యొక్క ప్రాధాన్యత గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. జుమా రోజు జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు, జుమా యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఖైరు యౌమిన్ తలాత్ అలైహి షమ్సు యౌముల్ జుమా. సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యంత పవిత్రమైనటువంటి గొప్ప రోజు ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం. సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యంత గొప్పది ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం. మొదటి విషయం, ఫీహి ఖల్ఖిహి ఆదం, సృష్టికర్త అయిన అల్లాహ్ శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని కూడా పుట్టించడం జరిగింది. రెండో విషయం, వఫీహి ఉద్ఖిలిల్ జన్నా, శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని జన్నత్కి పంపించడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఆ తర్వాత వఫీహి ఉఖ్రిజ మిన్హా, శుక్రవారం రోజునే ఆదం అలైహిస్సలాంని జన్నత్ నుంచి, స్వర్గం నుండి బహిష్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత విషయం, వలా తఖూము స్సాఅతు ఇల్లా ఫీ యౌమిల్ జుమ్ఆ, ఏదైతే కియామత్ ఉందో అది కూడా శుక్రవారం రోజునే వస్తుంది. సుబ్హానల్లాహ్. జుమా యొక్క ప్రాధాన్యత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సవివరంగా తెలియజేశారు. మొదటిది, సూర్యుడు ఉదయించినటువంటి రోజుల్లో అత్యుత్తమమైనది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం పుట్టించబడింది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం స్వర్గానికి వెళ్ళింది శుక్రవారం. ఆదం అలైహిస్సలాం స్వర్గం నుండి బహిష్కరించబడింది శుక్రవారం. తీర్పు దినం, ప్రళయ దినం సంభవించేది కూడా శుక్రవారం రోజు. ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది శుక్రవారానికి. మరి మీకు నాకు ఈ శుక్రవారం గురించి ఎన్ని విషయాలు తెలుసు? మనం దీనికి నిజంగా ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత విషయం, అల్లమా ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, ఎలాగైతే పూర్తి సంవత్సరంలో రమజాన్ నెలకు మిగతా నెలల మీద ప్రాముఖ్యత ఉందో, అలాగే వారంలో ఉన్నటువంటి 6 రోజులపై శుక్రవారానికి ప్రాధాన్యత ఉంది. సుబ్హానల్లాహ్. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, అలాగే ఈ శుక్రవారం రోజునే ముస్లింలు అందరూ కూడా సామూహికంగా మస్జిద్లో జమాయి వారికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు, విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటారు, వారి యొక్క సంస్కరణ జరుగుతూ ఉంటుంది. మనలో చాలామంది ధార్మిక విషయాలు ఈ జుమా ఖుత్బాల ద్వారానే, ఈ ఇమాంల ద్వారానే, ఈ ఖతీబ్ల ద్వారానే మనం అనేక విషయాలు నేర్చుకున్నాం జుమా రోజునే. కాబట్టి ఈ జుమా రోజు చాలా ముఖ్యమైనది. అలాగే ఈ జుమాకి మరొక విషయం కూడా ఉంది. అదేమిటి? మనం ఎక్కడైతే ప్రదేశంలో నివసిస్తున్నామో ఈ ప్రదేశంలో, ఈ దేశాలలో, ఈ రాష్ట్రాలలో ఎక్కువగా షిర్క్ జరుగుతుంటుంది. మనము ఇంటి నుంచి బయటికి వెళ్తే షిర్క్ జరుగుతుంటుంది. మనము మన యొక్క ఆఫీస్ నుంచి బయటికి వచ్చినా, లేదా మన యొక్క షాప్ నుండి బయటికి వచ్చినా, మనం ఎక్కడి నుండి బయటికి వచ్చినా మన కళ్ళకి ఏం కనబడుతుంటుంది? ప్రజలు షిర్క్ చేస్తూ ఉంటారు, బహుదైవారాధన చేస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రదేశంలో మనకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, అల్లాహపై నమ్మకం ఉంచడానికి అతి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది ఈ జుమా ఖుత్బాలు, ఈ జుమాలు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఎంత మంచిగా మన కోసము, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసము ఈ జుమాలను నిర్ధారించాడు. చూడండి, ఈ జుమాలను పెట్టడం జరిగింది చూడండి. అలాగే ఈ జుమా గురించి ఒక క్రైస్తవుడు ముస్లిం సమాజంపై పరిశోధన చేసి తెలియజేస్తున్నాడు, ఎవరైనా సరే ఇస్లాంని ఢీ కొట్టాలి అంటే అదొక పటిష్టమైన రాయిలాగా, పటిష్టమైన కొండలాగా ఉంది. దానికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి, 4 విషయాలు ఉన్నాయి అని. మొట్టమొదటిది, ఎప్పటి వరకైతే ముస్లింల దగ్గర ఖురాన్ గ్రంథం ఉంటుందో అప్పటి వరకు వారిని ఎవరు ఏమీ చేయలేరు.
రెండో విషయం, ఎప్పటి వరకైతే వారు హజ్ని పాటిస్తూ ఉంటారో అప్పుడు కూడా వారిని ఎవరూ ఏమీ చేయలేరు. మూడోది, జామియా అజహర్ ఏదైతే ఉందో అప్పుడు కూడా వారిని ఎవరూ ఏమీ చేయలేరు అని తెలిసి, నాలుగో విషయము, వారు ఎప్పటి వరకైతే వారి దగ్గర జుమా ఖుతుబాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు కూడా ముస్లింలను ఎవ్వరు కూడా దారి మళ్లించలేరు. సుబ్హానల్లాహ్, ముర్తద్ చేయలేరు. ఎవరైతే జుమా ఖుత్బాలకి వస్తూ ఉంటారో అలాంటప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడం కానీ, లేకపోతే వారు షిర్క్ చేసే విధంగా, బహుదైవారాధన చేసే విధంగా ప్రోత్సహించడం కానీ ఎవ్వరూ చేయలేరని ఎవరు తెలియజేస్తున్నారు? ఒక క్రైస్తవుడు ఇస్లాంపై పరిశోధన చేసి తెలియజేస్తున్నాడు. సుబ్హానల్లాహ్, చూసారా ఈ జుమాల వల్ల ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో. ఈ జుమా రోజు మనము పాటించవలసినటువంటి విషయాలు ఏమిటి, ఏ విషయాలు మనం పాటించాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారి కథనం, గుస్లు యౌమల్ జుమాతి వాజిబున్ అలా కుల్లి ముహతలిమిన్ వన్ యస్తన్నా వన్ యమస్సతీబన్ ఇన్ వజద్. శుక్రవారం రాడు మీరు ఏం చేయాలి అంటే గుస్ల్ స్నానం చేయాలి తప్పనిసరిగా. శుక్రవారం నాడు గుస్ల్ స్నానం చేయాలి. చాలామంది ఉలమాలు ఈ గుస్ల్ స్నానం చేయడానికి కొంతమంది వాజిబ్ అని తెలియజేశారు, మరికొంతమంది సున్నతే ముఅక్కదా అని తెలియజేశారు. ఎక్కువ మంది తెలియజేసే విషయం ఏమిటి, అది ఎలా తీసుకున్నా శుక్రవారం నాడు ఖచ్చితంగా మనము గుస్ల్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేశారు అంటే, శుక్రవారం నాడు ఆనాటి కాలంలో సహాబాలు ఎప్పుడైతే మస్జిద్కి వచ్చేవారో, ఏదైనా పని చేస్తూ ఉండేవారు, కష్టపడుతూ ఉండేవారు, అజాన్ ఇవ్వగానే మస్జిద్కి వచ్చేసేవారు. మస్జిద్కి రాగానే వారికి పట్టినటువంటి చెమట కారణంగా వారి పక్కన ఉన్నటువంటి వారు కాస్త ఇబ్బందికి గురయ్యేవారు, చెమట వాసన వస్తూ ఉండేది. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమా రోజు వచ్చేటప్పుడు మీరేం చేయండి, ఖచ్చితంగా గుస్ల్ స్నానం చేయండి. రెండవ విషయము మిస్వాక్ చేయండి. మూడవ విషయము, ఒకవేళ మీ దగ్గర సువాసన అంటే అత్తరు కానీ ఉంటే పూసుకొని రండి. సుబ్హానల్లాహ్, ఈ విషయం తెలియజేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ కూడా ఎలా ఉండేది జాగ్రత్తగా వినండి. మనము జుమా రోజు వచ్చేటప్పుడు ఏం చేస్తాము, సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించి రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ కూడా ఉండేది. ప్రవక్త వారు ఆయనకున్నటువంటి బట్టల్లో ఒక 2 జతలు తీసి పక్కన పెట్టేవారు. ఈ 2 జతలు ఎప్పుడు ధరించేవారు? ఒకటి, జుమా రోజు ప్రత్యేకంగా ఆ బట్టలు తీసి వేసుకునేవారు. రెండవది, ఎవరైనా అతిథులు వచ్చారు ఏదైనా విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చర్చించడానికి, అప్పుడు ఆ జత ధరించేవారు. కాబట్టి మనం జుమాకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? మనం పనిచేస్తున్నామండి, ఆ పనిచేసే బట్టలతోనే రాకూడదు. ఎప్పుడైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక రోజు మీకు సమయం తీరిక దొరకలేదు, అది వేరే విషయం. కానీ ఎక్కువగా ఏం చేయాలి, జుమా రోజు గుస్ల్ స్నానం చేసి మనకున్నంతలో మంచి బట్టలు ధరించి మిస్వాక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సువాసన రాసుకొని రావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు. అలాగే ఆ తర్వాత విషయం పరిశీలన చేశామనుకోండి, జుమా రోజు సాధ్యమైనంత త్వరగా మస్జిద్కి రావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమా రోజు ఎవరైతే అందరికంటే ముందు మస్జిద్కి వస్తారో వారు ఒక ఒంటెను దానం చేసినంత పుణ్యం, ఒక ఒంటెను ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో అంత పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక ఆవుని బలిదానం ఇచ్చినటువంటి పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక మేకను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత ఒక కోడిని ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో దాని పుణ్యం దొరుకుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చిన వారు ఒక చిన్న గుడ్డుని సదహా ఇచ్చాము, దానం ఇచ్చాము, దాని పుణ్యం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్, మనం ఏమీ చేయకుండా కేవలము జుమా రోజు ముందుగా వస్తే వచ్చే పుణ్యం చూడండి ఎలా ఉందో. జుమా రోజు ముందుగా వచ్చేసారు, ఎవరైతే ముందుగా వస్తారో వారికి ఒంటె కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఆ తర్వాత ఆవు, ఆ తర్వాత మేక, ఆ తర్వాత కోడి, ఆ తర్వాత చిన్న గుడ్డుని దానం సదహా ఇచ్చినంత పుణ్యం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్, కాబట్టి జుమా రోజు త్వరగా వచ్చే ప్రయత్నం చేయాలి. మన దగ్గర అందరికంటే దురదృష్టవంతులు ఎవరు అంటే ఈ కుర్బానీని కూడా తీసుకోలేని వారు. వారికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అల్లా ఉచితంగా కుర్బానీ యొక్క పుణ్యం ఇస్తాను అంటే అది వదిలేసి అందరూ ప్రశాంతంగా ప్రారంభమైంది కదా ప్రసంగం, ఎలాగో ఒక అరగంట పడుతుంది, ప్రసంగం అయిన తర్వాత వెళ్దాంలే, నమాజ్ ప్రారంభమైన తర్వాత వెళ్దాంలే అంటే వారి యొక్క విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో చూడండి, వారి యొక్క అజ్ఞానం ఎలా ఉందో చూడండి.
కాబట్టి ఏవైతే ఈ పుణ్యాలు అల్లా ఇవ్వాలి అనుకుంటున్నాడో ఈ పుణ్యాలన్నీ మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ జుమా రోజు మనతో పాటు ఎవరుంటారు? దైవదూతలు కూర్చొని ఉంటారు. దైవదూతలు ఏం చేస్తారు? వచ్చి రాగానే ఎవరెవరు వచ్చారో వాళ్ళ యొక్క పేర్లు రాసుకుంటారు పట్టికలో. ఆ తర్వాత వాళ్ళు కూర్చుంటారు. జుమా ప్రసంగం ప్రారంభమైపోయిన తర్వాత ఎవరైతే లోపలికి వస్తారో వారి యొక్క పేర్లు దైవదూతల సహీఫాలలో ఉండవు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పేరు అబ్దుల్లా, మీ పేరు అబ్దుల్ రెహమాన్, మీ పేరు దైవదూతలు వారి యొక్క చేతుల్లో ఉన్న పట్టికలో దైవదూతలు రాస్తారు. ఆ ప్రాధాన్యత, ఆ విషయము నుండి మీరు బహిష్కరించబడతారు. మీకు ఆ గొప్పతనం దొరకదు. మీ పేర్లు దైవదూతలు రాసేటటువంటి భాగ్యము మీరు కోల్పోయారు. దీనికంటే దురదృష్టం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత విషయం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే జుమా రోజు ప్రజలు వస్తుంటారో ముందుగా వచ్చిన వారిని మొదటి పంక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయమని చెప్పేవారు. ఎవరైతే మొదటిగా వస్తారో అక్కడ గోడ ఉంది కదండి, దానికి ఆనుకొని కూర్చుందాం. ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కింద కూర్చుందాం. ఇక్కడ ఏసీ గాలి వస్తుంది, ఇక్కడ కూర్చుందాం. ఇలా కాదు, ఎవరైతే మొదటిగా వస్తారో మొదటి పంక్తుని పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎవరైతే వస్తారో వారు వెనక కూర్చోవాలి. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారు జనాల్ని దాటుకుంటూ ముందుకు రాకూడదు. వీళ్ళని ఇటు జరుపుతూ వాళ్ళని అటు జరుపుతూ వాళ్ళని తోసుకుంటూ వచ్చి ఎదురు కూర్చోకూడదు. ముందుగా వచ్చిన వారు ముందు కూర్చోవాలి, ఆలస్యంగా వచ్చిన వారు ఆలస్యంగా కూర్చోవాలి. ప్రతి జుమాకి తెలియజేస్తుంటాము, వచ్చిన వాళ్ళు కాస్త లోపలికి రండి అని. వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఇవన్నీ కూడా జుమా రోజు పాటించవలసిన నియమ నిబంధనలు సోదరులారా. జుమా రోజు మనం వచ్చాము అనుకోండి, వచ్చి రాగానే ఎక్కడ స్థానం ఉంటే అక్కడ కూర్చోకూడదు. వచ్చి రాగానే 2 రకాల నమాజ్ చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే ప్రసంగం ఇస్తున్నారు. ఒక సహాబీ వచ్చారు, ఎవరు? సులైకన్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారి కథనం. జా సులైకున్ అల్గతఫనియో యౌముల్ జుముఅ వ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖ్తుబు ఫజలస ఫకాల లహు యా సులైక్ కుం ఫరకా రకతైని వతజవ్వా ఫీహిమా సుమ్మ కాల ఇజా జా అహదుకుం యౌముల్ జుముఅ వల్ ఇమాము యఖ్తుబు ఫల్యర్కా రకాయిని వల్ యతజవ్వజ్ ఫీహిమా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉంటే సులైక్ అనే సహాబీ వచ్చారు. వచ్చి రాగానే కూర్చున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేచి నిలబడు అన్నారు. లేచి నిలబడి జుమా ప్రసంగం అవుతున్నప్పటికీ 2 రకాతుల సున్నత్ నమాజు చేసిన తర్వాతనే కూర్చోవాలి. దానినే తహియతుల్ మస్జిద్ అని అంటారు. మీరు ఎప్పుడైనా మస్జిద్ లోపలికి రండి, ఏ సందర్భంలో అయినా మస్జిద్ లోపలికి వచ్చారు అంటే కూర్చునే ముందు 2 రకాతుల నమాజ్ చేయాలి. సున్నత్ నమాజ్ తప్పనిసరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్న సహాబిని లేపి నమాజ్ చేయించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ. మరొక విషయము, ఈ సున్నత్ నమాజ్ చేయమన్నారు కదా అని చాలా పెద్దగా చేయకూడదు. సంక్షిప్తంగా ఈ 2 రకాల సున్నత్ నమాజ్ని పూర్తిగా పాటించాలి. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమాకి ముందు కనీసము 2 రకాల నమాజ్ చేయాలి. కనీసం. మీరు త్వరగా వచ్చేసారు, 11ంటికి జుమాకు వచ్చేసారు, ఏం చేయొచ్చు? 2 కలుపుకొని ఎన్ని రకాతులైనా నమాజ్ చేయవచ్చు. కనీసం 2, ఎక్కువగా ఎన్ని రకాతులైనా నమాజ్ చేయవచ్చు. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నమాజ్ అయిపోయిన తర్వాత ఒక రివాయత్ ప్రకారము 2 రకాతుల సున్నత్ నమాజ్ చేసేవారు జుమా నమాజ్ అయిపోయిన తర్వాత. మరొక రివాయత్ ప్రకారము 4 రకాతుల నమాజ్ చేసేవారు. షేఖుల్ ఇస్లాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకవేళ మస్జిద్లో సున్నత్ చేస్తే జుమా నమాజు అనంతరం 4 రకాతుల సున్నత్ చేసేవారు. ఒకవేళ ఇంటికి వెళ్ళి చేసుకుంటే 2 రకాతుల సున్నత్ చేసేవారు. కాబట్టి ఎలాగైనా సరే మనం ఏం చేయాలి? జుమా నమాజ్ తరువాత కూడా సున్నత్ నమాజుల్ని పాటించాలి. ఆ తర్వాత ఈ విషయం, జుమా నమాజ్ రోజు చాలా మంది ఏం చేస్తుంటారు? ఆలస్యంగా వస్తుంటారు. ప్రసంగం ప్రారంభమైన తర్వాత వచ్చేసారు, జుమా నమాజ్ దొరుకుతుంది. ఒకవేళ నమాజ్ ప్రారంభంలో వచ్చారు, మొదటి రకాత్ కట్టారు ఇమాం గారు, జుమా నమాజ్ జరుగుతుంది. ఒక రకాత్ అయిపోయిన తర్వాత వచ్చారు, అప్పుడైనా జుమా నమాజ్ జరుగుతుంది. ఒకవేళ 2వ రకాత్లో సజ్దాలోకి వెళ్ళిపోయారు ఇమాం గారు, అప్పుడు మీరు లోపలికి వచ్చారు, అప్పుడు మీ జుమా నమాజ్ సమాప్తం కాదు. మీరేం చేయాలి? 4 రకాతుల జొహర్ నమాజ్ అదా చేయాలి, పూర్తి చేయాలి. చాలామంది చివరిలో వస్తారు, ఇంకా అత్తేహత్లో కూర్చొని ఉంటారు ఇమాం గారు, అప్పుడు వచ్చేసి జుమా నమాజ్లో కలుస్తారు, 2 రకాతులే చేస్తారు. 2 రకాతుల నమాజ్ పూర్తి కాదు. ఆ రోజు జొహర్ నమాజ్ చేయాలి తప్పనిసరిగా. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, స్త్రీలు ఎవరైతే ఇళ్లలో ఉండి నమాజ్ చేసుకుంటారో జుమా రోజు, చాలామంది స్త్రీలు ఏం చేస్తారు? జుమా రోజు ఉదయమే గుస్ల్ స్నానం చేసేసి
అన్ని పనులు చేస్తారు. జుమా రోజు ఏం చేస్తారు? 2 రకాతుల నమాజే చేస్తారు ఇళ్లలో. ఆ 2 రకాతుల నమాజ్ కూడా పూర్తి కాదు. జుమా రోజు ఎవరైతే స్త్రీలు మస్జిద్కి రాకుండా ఇళ్లలో నమాజ్ చేసుకుంటారో వారు 4 రకాతుల జోహర్ నమాజ్ చేయాలి, 2 రకాతులు కాదు. జుమా ఎవరి మీద ఫరజు అంటే ఎవరైతే ఉన్నారో ముస్లిం సమాజం అందరి మీద ఫరజే. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, గులాం ఎవరైతే బానిసలు ఉన్నారో వారి మీద జుమా నమాజ్ ఫరజ్ కాదు. అలాగే ఎవరైతే బాటసారులు ఉన్నారో వారి మీద కూడా జుమా నమాజ్ ఫరజ్ కాదు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి మీద కూడా జుమా నమాజ్ ఫరజ్ కాదు. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా జుమా నమాజ్ ఫరజ్ కాదు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా జుమా నమాజ్ ఫరజ్ కాదు. ఈ 5 రకాల వ్యక్తుల మీద జుమా నమాజ్ ఫరజ్ కాదు. కాబట్టి ఒకవేళ స్త్రీలు మస్జిద్కి వచ్చారు, ఖుత్బా విన్నారు, అప్పుడు ఇమాం గారితో పాటు 2 రకాతుల నమాజ్ చేసుకుంటారు, పరిపూర్తి అయిపోతుంది, సమాప్తం అయిపోతుంది. ఒకవేళ ఇళ్లలోనే ఉండి నమాజ్ చేసుకోవాలంటే స్త్రీలు కూడా 4 రకాతుల జోహర్ నమాజ్ చేయాలి. సోదరులారా, చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది జుమా కదా అని ఇళ్లలో స్త్రీలు 2 రకాతుల నమాజే చేస్తుంటారు. ఇదొక విషయం. ఆ తర్వాత విషయం అదేమిటి? జుమా రోజు ఎవరు కూడా ఈరోజు శుక్రవారం కదండి నేను ఉపవాసం ఉంటాను అని ఉపవాసం ఉండకూడదు. నఫిల్ ఉపవాసాలు. ఒకవేళ రంజాన్లో ఉపవాసాలు జుమా రోజు వచ్చినాయి ఉండవచ్చు, అరఫా రోజు వచ్చింది జుమా రోజు అలాగ కూడా ఉండవచ్చు. కానీ ప్రత్యేకంగా జుమా రోజు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తెలియక జుమా రోజు ఉపవాసం ఉండకూడదు. ఎందుకని? జుమా అనేది మోమిన్ ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పండుగ రోజు. సుబ్హానల్లాహ్, విశ్వాసులకి పండుగ రోజు జుమా. కాబట్టి జుమా రోజు ప్రత్యేకించి ఉపవాసం ఉండకూడదు, మొదటిది. రెండో విషయము, చాలామంది ఏం చేస్తుంటారంటే జుమా రోజు రాత్రి తహజ్జుద్ నమాజ్ పఠిస్తూ ఉంటారు, రేపు తెల్లారితే జుమా కదా అని. ఆ రోజు ప్రత్యేకంగా తహజ్జుద్ నమాజ్ చేయకూడదు. మీరు రోజు చేస్తున్నారా అలా చేయండి, పర్వాలేదు. ప్రత్యేకంగా జుమా రోజు ఉపవాసం ఉండకూడదు, ప్రత్యేకంగా జుమా రోజు తహజ్జుద్ నమాజ్ అనేది కూడా చేయకూడదు. జుమా రోజు ఖచ్చితంగా మనమందరం కూడా సూర్య కహఫ్ని పఠించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే ఈ సూర్య కహఫ్ పఠించడంలో ఉలమాలు ఉన్నారో, పండితులు ఉన్నారో భేదాభిప్రాయం ఉంది. కొంతమంది చదవాలి అని, మరి కొంతమంది కాదు అని. కానీ ఇమాం అల్బానీ వారు ఈ హదీస్ని సహీగా ఖరారు చేశారు. ఖచ్చితంగా జుమా రోజు సూర్య కహఫ్ పఠించమని తెలియజేశారు. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు వారు, అలాగే అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారు కూడా తప్పకుండా జుమా రోజు సూర్య కహఫ్ని పఠించేవారు. కాబట్టి జుమా వచ్చింది అంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఏ భాషలో అందుబాటులో ఉందో ఖురాన్ని, సూర్య కహఫ్ని చదివేటటువంటి ప్రయత్నం తప్పకుండా మీరు నేను మనమందరం చేయాలి. అలాగే జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ యొక్క జిక్ర్ చేయాలి. సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వస్కురుల్లాహ కసీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్. మీరు జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. సుబ్హానల్లాహ్, జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి. ఆ తర్వాత విషయం అదేమిటి? జుమా రోజు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయాలి. ఎలాగైతే ప్రత్యేకమైన దినాల్లో రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తాము, ఈదుల్ ఫిత్ర్ లేదా ఈదుల్ అజ్హా ఏదైతే ఉందో ఆ రోజు కూడా దాన ధర్మాలు చేస్తాము. అలాగే మనం ఏం చేయాలి? జుమా రోజు కూడా అతి ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? మా గురువు గారు ఎవరైతే ఉన్నారో ఇబ్నే తైమియా రహిమహుల్లాహ్ వారు, ఆయనకున్నటువంటి స్థాయిలో జుమా వచ్చింది అంటే ఇంట్లో ఏదైతే వండారో రోటీలైనా ఇంకా వేరే ఏదైనా సరే జేబులో పెట్టుకొని వెళ్తూ ఎవరైతే అగత్య పరులు ఉంటారో, ఆహారం లేని వారు ఉంటారో వారికి ఇస్తూ వెళ్ళేవారు. కాబట్టి జుమా రోజు మనం ఏం చేయాలి? అతి ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాత విషయం అదేమిటి అంటే ఈ జుమా రోజు ఒక సమయం కేటాయించబడింది. ఆ సమయంలో మనం ఏ దువా చేసినా అల్లాహ్ స్వీకరిస్తాడు. అహ్లే ఇల్మ్ తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తున్నారు? సాతుల్ ఇజాబా అంటే ఆ సమయంలో అల్లాహ్ ఆ దువాని స్వీకరిస్తాడు. మరి ఆ సమయం ఏది? ఆఖిరు సాతిన్ బాదా సలాతిల్ అస్ర్. అస్ర్ నమాజ్ తర్వాత నుండి మగ్రిబ్ నమాజ్ మధ్యలో ఏదైతే సమయం ఉంటుందో ఈ సమయంలో అల్లాహ్ మన యొక్క దువాల్ని స్వీకరిస్తాడు. కాబట్టి అహ్లే ఇల్మ్ కానీ సల్ఫే సాలిహీన్ కానీ వారి యొక్క పద్ధతి ఎలా ఉండేది అంటే శుక్రవారం వచ్చింది అంటే అసర్ నమాజ్ నుంచి మగ్రిబ్ నమాజ్ వరకు కేవలం అల్లాహ్తో దువా చేస్తూ కూర్చునేవారు.
అల్లా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యొక్క విశ్వాసంలో ఇలాంటి పెంపొందించు, లేకపోతే మాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు, ఏవేవైతే ఉన్నాయో అన్ని దువాలు చేసుకుంటూ ఉండేవారు సల్ఫే సాలిహీన్. మనం దువా కూడా ఎలా చేయాలి అంటే దానికి కూడా ఉంది. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబూ హురైరా రజల్లాహు అన్హు వారి కథనం, ఉదుల్లాహ వ అంతుమ్ మూకినూన బిల్ ఇజాబతి. అల్లా మన దువాని స్వీకరిస్తాడు అనే పూర్తి దృఢ నమ్మకంతో మనం అల్లాహతో దువా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అల్లా ఏం చేస్తాడు, మన యొక్క దువాని స్వీకరిస్తాడు. ఆ తర్వాత విషయం అదేమిటి, జుమా రోజు మోమిన్ల కొరకు, విశ్వాసుల కొరకు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్తను వినిపించారు. ఎవరైతే శుక్రవారం రోజు చనిపోతారో వారికి కబర్కి అజాబ్ అనేది ఉండదు, అంటే సమాధి శిక్షలు అనేవి ఉండవు. వారిని అల్లా తఆలా మగ్ఫిరత్ చేసేస్తాడు, వారిని మాఫ్ చేసేస్తాడు, వారి యొక్క తప్పులన్నీ కూడా అల్లా క్షమించి వేస్తాడు. అల్లా వాళ్ళకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటది, చనిపోయినటువంటి వ్యక్తి విశ్వాసి అయి ఉండాలి, ఎలాంటి షిర్కి పాల్పడినటువంటి వాడు అయి ఉండకూడదు. ఎందుకని శుక్రవారం రోజు అనేక మంది ముష్రికులు చనిపోతారు, అనేక మంది అవిశ్వాసులు చనిపోతారు, అనేక మంది చనిపోతారు. కాబట్టి శుక్రవారం చనిపోయారు కదా వీళ్ళు స్వర్గస్థులు అని అనుకోకూడదు. చనిపోయిన వ్యక్తి షిర్క్ చేయనటువంటి వ్యక్తి ఉండాలి, చనిపోయిన వ్యక్తి మోమిన్ అయి ఉండాలి, ఇస్లాం యొక్క ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరించేవాడై ఉండాలి. అప్పుడు శుక్రవారం ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోయారు, మీకు తెలుసు ఈ వ్యక్తి మంచి నమాజ్దారండి, ప్రతిరోజు నమాజ్ చేస్తాడు, ఈ వ్యక్తి ఎలాంటి షిర్క్ చేయలేదు, అప్పుడు మనము వారి కుటుంబ సభ్యులు నిశ్చింతగా ఉండవచ్చు. మా కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వీరిని అల్లా క్షమిస్తాడు, వీరి పాపాలు తెలుసో తెలియక జరిగిన పాపాలని అల్లా క్షమిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని. సుబ్హానల్లాహ్. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో జుమా గురించి. ఇవన్నీ కూడా జుమా యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కొరకు. పూర్తి ప్రపంచంలో ముస్లింలు సరైన మార్గంలో ఉన్నారు అన్నా, లేకపోతే వారి యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంది అన్న దానికి కారణం ఈ జుమా ఖుత్బాలు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జుమా ఖుత్బాలకు వచ్చేటప్పుడు ఒకసారి పరిశీలన చేయండి, అల్లాహ్ జుమాకి ఎందుకని ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు, మనం ఏ విషయాన్ని అనుసరించాలి అనే విషయాన్ని పరిశీలన చేసి దాని ప్రకారం ఉండండి. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూసాము, అనేక మంది వచ్చారు, వచ్చేలాగానే కూర్చున్నారు, తెలియదు, జ్ఞానం లేని కారణంగా. ఇక మీదట ఎప్పుడైనా జుమాకి వచ్చారు అంటే రాగానే 2 రకాతుల నమాజ్ చేయండి. జుమాకి ఖతీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మెంబర్ ఎక్కక ముందు జుమాకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే జుమా రోజు మరొక విషయం, జుమా రోజు వచ్చారు అంటే అందరూ ఏం చేస్తుంటారు, వేరే వారితో మాట్లాడుతుంటారు, అస్సలాము అలైకుం భయ్ బయట అని అంటూ ఉంటారు. ఇలా చేయకూడదు. జుమా అవుతుంది అంటే మీరు ఎలా ఉండాలి, జుమా రోజు వచ్చాము, ఎక్కడైతే స్థానం ఉందో అక్కడ కూర్చున్నామో అయిపోయింది. వేరే వారితో, మీ పక్క వారితో మాట్లాడకూడదు, సలాం చేయకూడదు. మీ పని మీరే చేసుకోవాలి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఏమీ పట్టించుకోకూడదు. ఎందుకని ఒకవేళ మాట్లాడారంటే జుమా రోజు ఏదైతే పుణ్యం దొరుకుతుందో ఆ పుణ్యం పోతుంది. కాబట్టి జుమా రోజు చాలామంది చూస్తుంటాం, వస్తారు, ఇక్కడ సీట్ ఉందండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ రండి అని పిలుస్తూ ఉంటారు. మరికొంతమంది కాస్త ఫ్యాన్ అయ్యరా అంటుంటారు, మరికొంతమంది ఇలా అంటుంటారు. ఎవ్వరు ఏం మాట్లాడు. జుమా రోజు ఏమైనా మాట్లాడాలి అంటే మెంబర్ ఎక్కిన ఖతీబ్ మాట్లాడాలి, లేదా ఖతీబ్ ఏదైనా పొరపాటుగా ఏదైనా చెబితే కూర్చున్నటువంటి మీరు ఖతీబ్కి చెప్పాలి, గురుగారు మీరు ఇది తప్పు చెబుతున్నారు అని, లేకపోతే ఇలా ఉంది కదా అని ఖతీబ్ని ప్రశ్నించవచ్చు, ఖతీబ్ మీకు చెప్పవచ్చు. కానీ మీరు పక్క వారితో మాట్లాడకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. జుమా రోజు ఎక్కువ మంది చేస్తుంటారు. కాబట్టి జుమా రోజు మీరు మీ పక్క వారితో మాట్లాడమాకండి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు నేను మనమందరము పాటించవలసినటువంటి విషయాలు. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే చెప్పినటువంటి విషయాల్లో ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనమందరం కూడా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరెవరైతే జుమాలకి ఆలస్యంగా వస్తున్నారో అల్లాహ్ వారందరికీ జ్ఞానం ఇచ్చి జుమా రోజు త్వరగా వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక, ఆమీన్. అలాగే సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. అలాగే మనలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.